ఇప్పుడు సిటీ రౌండప్ చూద్దాం. సనత్ నగర్లోని దాసారం బస్తీలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. అధికారులతో కలిసి స్థానిక బస్తీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల బస్తీలోని తమ గుడిసెలు ఖాళీ చేయాలని కొందరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయనకు బస్తీవాసులు విన్నవించారు. 35 సంవత్సరాల క్రితం బ్రతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. గుడిసెలు ఏర్పాటు చేసిన స్థలం తమదంటూ కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. బస్తీవాసులంతా ఐక్యంగా ఉండాలని, ఎవరికీ భయపడొద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటానని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. రాజేంద్రనగర్లో నూతనంగా అదనపు జిల్లా సెషన్ల న్యాయమూర్తి కోర్టును ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తులు భట్టాచార్య, లక్ష్మణ్, విజయసేన్ రెడ్డి, నర్సింగరావు పాల్గొన్నారు. ఈ కోర్టు ప్రారంభంతో రంగారెడ్డి జిల్లాలో న్యాయ సేవలు మరింత మెరుగుపడనున్నాయని న్యాయమూర్తులు అన్నారు. న్యాయ ప్రక్రియ వేగవంతమవుతుందని, రంగారెడ్డి జిల్లాలో న్యాయ సేవలను మెరుగుపరచడంతో పాటు ఉపయోగపడుతుందని తెలిపారు. కుకట్పల్లి సర్దార్ పటేల్ నగర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ దోపిడీ జరిగింది. ఆలయంలోని మూల విరాట్ కు సంబంధించిన 30 లక్షల విలువైన 15 తులాల వెండి ఆభరణాలతో పాటు 3 తులాల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తికెళ్లారు. ఆలయాన్ని తెరిచి పూజ చేసే క్రమంలో ఆభరణాలు దోపిడీకి గురయ్యాయని నిర్వాహకులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ, విద్యుత్ ఉద్యోగుల సమస్యలను యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ టీజీఎస్ పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట నిరసన చేశారు. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లంచ్ అవర్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. గతంలో జరిగిన పీఎన్సీ సమావేశాల్లో అంగీకరించిన అంశాలను ఇప్పటికీ అమలు చేయకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రమోషన్లలో రిజర్వేషన్ల అంశాలను కోర్టు కేసుల్లో కావాలనే జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పిల్లలపై లైంగిక దాడి కంటెంట్ కేసులో ఓ వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సత్యమూర్తి అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ వైరల్ హబ్ ద్వారా మైనర్లతో అశ్లీల ఇంటర్వ్యూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మైనర్ బాలబాలికలతో అసభ్య ప్రశ్నలు, అనుచిత ప్రవర్తనకు పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితుడిపై పోక్సో, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పిల్లల దుర్వినియోగ కంటెంట్పై వీడియోలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. గత నెల 31న మైత్రివనం జంక్షన్ దగ్గర జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారు సామాజిక సేవలో పాల్గొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు మొత్తం 18 మంది శిక్ష విధించారు. ఇందులో భాగంగా మైత్రివనం వద్ద సామాజిక సేవ చేశారు. మద్యం తాగి వాహనం నడపడం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో పోలీసులు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదితో ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమావేశమయ్యారు. నియోజకవర్గంలో స్టేట్ డెవలప్మెంట్ ఫండ్స్ తో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులపై చర్చించారు. బోర్డు నుంచి మంజూరు కావాల్సిన ఎన్ఓసీల జారీ ఆలస్యం వల్ల అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. త్వరితగతిన ఎన్ఓసీలు ఇస్తే అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి అవుతాయని అన్నారు. బోర్డు సీఈఓ స్పందించి ఎన్ఓసీలు త్వరగా ఇచ్చేలా చర్యలు చేపడతామని అన్నారు. అలాగే నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ చర్చించారు. అల్వాల్ బీజేపీ నాయకులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై చేసిన విమర్శలను బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. కేంద్రం నుంచి నిధుల సమీకరణకు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారని వారు తెలిపారు. మల్కాజ్గిరి సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడవద్దని వారు హెచ్చరించారు. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గురించి తప్పుగా మాట్లాడితే దేనికైనా సిద్ధమని బీఆర్ఎస్ నాయకులు సవాల్ విసిరారు. బాగంబర్పేటలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. డబ్బులు తీసుకుంటూ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ భూమికి సంబంధించిన సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు కిరణ్ కుమార్ 1,50,000 రూపాయలు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ 50,000 తీసుకుంటుండగా అధికారులకు పట్టుబడ్డారు. అనంతరం అధికారిపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.
తమ ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం తమను విస్మరిస్తుందని నేషనల్ అంబేద్కర్ సేన మాల మహానాడు నేతలు ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ వల్ల తమకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 3లో ఉన్న 26 కులాలకు రోస్టర్ పాయింట్లను 16గా నిర్ణయించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలకు వర్గీకరణకు వెసులుబాటు మాత్రమే కల్పించిందన్నారు. బడ్జెట్, పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు రోస్టర్ పాయింట్ను 22 నుంచి 16కు కుదించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు చార్మినార్ పోలీస్ సిబ్బంది చైనీస్ మాంజా నుంచి ప్రజలను రక్షించేందుకు భద్రతా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలు పోలీస్ బైక్లపై మొత్తం 25 సేఫ్టీ రాడ్లు అమర్చారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ ఇన్స్పెక్టర్తో పాటు చార్మినార్ ఏసీపీ కూడా హాజరయ్యారు. శంషాబాద్లో ఖరీదైన మద్యం బాటిళ్లలో తక్కువ ధరలు కలిగిన మద్యాన్ని కలిపి అధిక ధరలకు అమ్మకాలు జరిపే ముఠాను ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. కల్తీకి పాల్పడుతున్న 5 ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారి నుంచి 139 ఖరీదైన మిక్సింగ్ మద్యం బాటిళ్లు, 3 స్కూటీలు, సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి అచ్చంపేట్ ప్రాంతానికి తరలిస్తున్న నల్లబెల్లంపై ఏఎస్టీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగర శివార్లో బెల్లం తరలిస్తున్న శంకర్ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 900 కేజీల నల్లబెల్లం, 50 కేజీల అలంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బెల్లం విలువ 95,000 ఉంటుందని అధికారులు తెలిపారు.